నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. ఇళ్లలోకి నీళ్లు రావడం కాదు, చెరువుల్లోనే ఇళ్లు కట్టుకున్నారు. ప్రతిసారి వానాకాలంలో వచ్చే వరదలప్పుడు అధికారులు చెప్పే మాట ఇది. ఈసారి కూడా వానలు వచ్చాయి, వరదొచ్చింది. దాంతో పాటుగా ఇళ్ళు, కాలనీలు అన్నీ మునిగిపోయాయి. దీనికి హైడ్రాకి మనం లింక్ పెట్టి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైడ్రాని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తారా? ఇది ఒక గట్టి ఆయుధంగా హైడ్రా ప్రభుత్వానికి మారబోతోందా? దాని గురించే మాట్లాడుకుంటున్నారు. యూజువల్గా హైడ్రాని ఎలా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి గారు. సార్ నమస్కారం. నమస్తే కవిత గారు. సార్, హైడ్రా 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 ప్రతి ఒక్కరు దీన్ని ఒక ప్రధానమైనటువంటి అస్త్రం, ఆయుధంగా చూస్తున్నారు. ఇప్పుడు వర్షాలు వచ్చాయి, వానలు, వరదలు, మొత్తం అన్నీ మునిగిపోతున్నటువంటి పరిస్థితి. హైడ్రాని కేవలం ఎవరైతే ఆక్రమించుకొని కట్టుకున్నారో దాని వరకే పరిమితం, ఎఫ్టీఎల్ లేకుంటే బఫర్ జోన్ అలా చూడాలా? ఇప్పుడు అన్నీ మునిగిపోయినటువంటి కాలనీలు, ఇది కూడా చూస్తారా? ఎలా కన్సిడర్ చేస్తారు యాక్చువల్గా? అంటే మనకు చిన్నప్పటి నుంచి ఒక సామెత ఉంది, మనం పుస్తకాల్లో చదువుకుంటాం. నీరు పల్ల మెరుగు, నిజం దేవుడు ఎరుగు. నీటికి దానికి ఏమీ తెలియదు, పల్లం ఎటుంటే అటు పోతూ ఉంటుంది. అది నిజం దేవుడికి తెలుసో తెలియదో కానీ ఈ మొత్తం విషయాలు, ఇప్పుడు జరుగుతున్న విషయాల్లో నిజాలు ఎవరికి తెలుసు అంటే అధికారులకు తెలుసు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలుసు వాస్తవాలు ఏమిటి. సో అని వాళ్ళకు కూడా తెలియదు అనుకున్నాం. మనలాంటి వాళ్ళు ఒక 30 ఏళ్ళు 35 ఏళ్ల క్రితము హైదరాబాద్కు వచ్చిన ఎవరికైనా సరే, మామూలు ప్రజలు వాళ్ళందరికీ కళ్ళ ముందు కనిపించే విషయం ఏంటి? హైదరాబాదులో ఉన్న చెరువులు, కుంటలు, రకరకాలవన్నీ కూడా ఆక్రమించేసుకొని ఆ ప్లేసులో ఇళ్ళు కట్టేసుకున్నారు. దాంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు, అమాయకులు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. అందరూ కుట్రతోనో కుతంత్రంతోనో ఇళ్ళు కట్టుకున్నారని నేను అన్నాను. ఎందుకంటే అమాయకంగా వీళ్ళు అధికారులు చెప్పిన మాటలు వినో, వీళ్ళు పర్మిషన్లు ఇచ్చారనో అవనో ఇవనో కొనేసి ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏమీ లేకుంటే గూడు దొరుకుతుందని ఆశ కదా మేడం. ఇప్పుడు పల్లెటూరు నుంచి వలస వస్తారు, అనేక మంది వలస వచ్చిన వాళ్ళే కదా. ఈరోజు హైదరాబాద్లో ఉన్న లక్షలాది మంది అనేక కారణాలతో పొట్టకూటి కోసం కానీ, ఏదో వ్యాపారాల కోసం కానీ, లేదా పిల్లల చదువుల కోసం కానీ, ఉద్యోగాల కోసం కానీ వలస వచ్చినారు. వలస వచ్చిన వాళ్ళందరికీ కనీసమైన కళ ఏంటి? ఒక చిన్న ఇల్లు ఉండాలి. సరే, పెద్ద ఇల్లు సంగతి వదిలేద్దాం, పెద్దవాళ్ళ సంగతి వదిలేద్దాం. మామూలు మనుషులకి అంతా చిన్న ఇల్లు ఒకటి ఉంటే చాలు. మనకు వాళ్ళకి స్థలము దొరికింది, వస్తుంది, దీనికి అనుమతులు ఉన్నాయి, ఇలా ఆలోచిస్తారే తప్ప భవిష్యత్తులో అది చెరువు ఆక్రమణం, నదులు ఇంకో కుంటల ఆక్రమణం, అదనో బఫర్ జోను, మీరు చెప్పిన ఫుల్ ట్యాంక్ లెవెల్, ఇవి వాళ్ళకి తెలియదు. కానీ హైడ్రా తన పని తాను చేసుకుపోవాల్సిందే. చేసుకుపోకపోతే ఇప్పుడు వచ్చినటువంటి వరదలు చెప్తున్నాయి ఇది నిజం అనేది వాన రూపంలో. నీరు పల్ల మెరుగంటే అదే. నీరు ఎప్పుడు నిజం చెప్తుంది. దానికి వెళ్ళడానికి స్పేస్ లేకపోతే ఏం చేస్తుంది? మీ ఇళ్ళలోకి వస్తుంది. వెళ్ళడానికి స్పేస్ లేకపోతే ఏం చేస్తుంది? మీ కాలనీల్లోకి వస్తుంది. అంటే ఇప్పుడు హైడ్రా ఏం చేసింది? అయ్యా మీరంతా చెరువుల్లో కట్టుకున్నారు, బఫర్ జోన్లో కట్టుకున్నారు, ఫుల్ ట్యాంక్ లెవెల్లో కట్టుకున్నారు, ఇది పరిధి, దీని పరిధి, మీరు దీన్ని కొట్టి మీరు తీసేస్తారా, మిమ్మల్ని కొట్టేయమంటారా? సాక్ష్యం అయితే కనిపిస్తుంది, వాస్తవం కనిపిస్తుంది. ఇప్పుడు కన్వెన్షన్ హాల్ కొట్టారు, నాగార్జున గారి జోలికి పోవడం అనేది అంత విషయం, చిన్న విషయం ఏం కాదు. ఎందుకంటే ఆయన సొసైటీలో, సినిమా రంగంలో సెలబ్రిటీ, ఆ పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నవాడు. ఆయనకి టైం ఇవ్వకుండా ఎందుకు కొట్టారంటే ఆయన వెళ్ళి కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ ఏదో తెచ్చుకుంటారో జరగదు అని కొట్టారు. కానీ అది సరే, న్యాయమా అన్యాయమా, అక్రమమా సక్రమం అనేది పక్కన పెడదాం. మీరు కూడా ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళి ఉంటారు కదా, కన్వెన్షన్ హాల్కి అందరూ వెళ్ళి ఉంటారు కదా, ఒక మోస్తరు వాళ్ళందరూ వెళ్ళి ఉంటారు కదా. అందరికీ కనిపించే వాస్తవం ఏంది? చెరువులో కట్టారనే కదా, చుట్టూ చెరువే కదా ఉంది. మరి ఇంక వాస్తవం అది. నీరు పల్ల మెరుగు, నిజం దేవుడు ఎరుగంటే అదే. హైడ్రా వాళ్ళు చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజంగా ఆయన ఒక పెద్ద సాహసం చేస్తున్నారు. ఈ సాహసంలో ఏమిటంటే అనేక సమస్యలు ఉన్నాయి. అన్ని పార్టీల వాళ్ళు ఈ ఆక్రమణలో ఉన్నారు, ప్రతి వాళ్ళు ఉన్నారు ఈ ఆక్రమణలో. వీళ్ళందరినీ కాదనుకొని, ఆయన తమ్ముడీళ్ళు కూడా కొట్టేశాడు కదా, కాదనుకొని ఆయన ముందుకెళ్ళి ఇది చేయకపోతే హైదరాబాద్ సమీప భవిష్యత్తులో 2 రోజుల వాన కాదు, గంట సేపు వానకు కూడా మునిగిపోతుంది. భవిష్యత్తులో అనేక కాలనీలు కానీ కొన్ని ఏరియాలు గంట సేపు విపరీతమైన వాన వస్తే అక్కడ సమస్య వస్తుంది. మనకెందుకు? ఇప్పుడు మనం కాజాగూడ చెరువు కానీ, లేకపోతే అటువైపు గచ్చిబౌలి వైపు కానీ వెళుతున్నప్పుడు ఏదైనా ఒక సినిమా థియేటర్కి వెళ్ళి ఒక 3 అవర్స్ అక్కడ బయట వాన వస్తుంటే స్టక్ అయిపోయినాం అనుకోండి, మీరు బయటికి రాగలరా? మొత్తం నీళ్లే కదా, ఈదుకుంటూ రావడమే. బండి మన అదృష్టం కొద్దీ 2 వీలర్ అయితే అది నడిస్తే ఓకే, లేదంటే ఆగిపోతే ఇంక దేవుడే దిక్కు మనకు ఆ నీళ్లలో.
అంటే ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు? మరి ఇంతమంది ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకోవాలా? లేక కొంతమంది ఆక్రమణదారులను దృష్టిలో పెట్టుకోవాలా? అది ఇప్పుడున్న సమస్య. మళ్ళీ పార్టీలకు అతీతంగా చేయాలి. లేదంటే ఎవరి మీద చేసినా రాజకీయ కక్ష, రాజకీయ దురుద్దేశము, రాజకీయ ప్రయోజనము అంటారు. చేయకపోతేనేమో చూడు వాళ్ళ మనుషులు కాబట్టి వాళ్ళు చేయలేదు, ఎగ్జామ్షన్స్ ఇచ్చారు, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఉన్న ప్లస్ పాయింట్ ఏమంటే, అయ్యా మా తమ్ముడిదే కొట్టాను నేను, మీదే ఉంది అనే అవకాశం ఆయనకు వచ్చింది. సో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో నీరు ఎక్కడి దాకా వచ్చింది అనే చెప్పడంతో పాటుగా తుఫాన్ల లాంటి పరిస్థితులు ఇప్పుడు ఖమ్మంలో చూసుకున్నట్టయితే కంప్లీట్గా మానేరు వాగైతే మొత్తం అన్నిటినీ సబ్మర్జ్ చేస్తూ ముందుకెళ్ళిపోయినట్టు. ఎప్పుడు గతంలో మేము చూడలేదు, భవిష్యత్తు కూడా ఇలా ఉంటుందో లేదో అంటే ప్రతి చోట ఆక్యుపై అయినటువంటి పరిస్థితులే ఉన్నాయి. ప్రతి దాన్ని ఆక్రమించుకున్నారు, కట్టుకున్నారు అంటేనే ఇలాంటి ఎఫెక్ట్ కనిపిస్తోంది. అప్పుడు కేవలం హైడ్రా అనేది హైదరాబాద్ మీదే ఫోకస్ ఉంటుందా, మిగతా చోట్ల కూడా పెడతారా? అన్ని చోట్ల పెట్టాల్సిందే. హైడ్రా అనేది ఇక్కడ సక్సెస్ఫుల్గా పనిచేస్తూ ఉంది కాబట్టి ఫోకస్ లేకొచ్చి అందరం మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఏ ఊర్లో అయినా సరే అక్కడ ఉన్న నీటి వనరులను ఎవరైతే ఆక్రమించుకుంటారో వాళ్ళ వల్ల చుట్టుపక్కల వాళ్ళందరికీ ప్రమాదమే. పెద్దవాళ్ళు ఏం కాదు, పెద్దవాళ్ళకి ఇల్లు పోయింది అనుకోండి, వాళ్ళు ఇంకో చోట పోయి ఇంకో ఇల్లు కట్టుకుంటారు. చిన్న వాళ్ళకి ఇల్లు పోయినా ప్రాణాలు పోయేది ఎవరు? పేదవాళ్ళకే కదా. ఇప్పుడు ఏదో గొప్ప పెద్ద మల్టీప్లెక్స్లో ఉండే అదే మల్టీ బిల్డింగ్స్లో ఉండే వాళ్ళకి ఏం ప్రాణాలకి ఏం లోపల లేదు. చిన్న వాళ్ళు ఇళ్ళలోకి నీళ్ళు వచ్చి మునిగిపోయి ఊపిరాడగా చచ్చిపోతారు కదా, అన్యాయంగా చచ్చిపోతారు కదా. నిన్న కూడా జరిగింది కదా, ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కదా. వీటన్నిటికై ఏమిటంటే ఇవన్నీ ఎలా వచ్చాయి? ఈ ఆక్రమణలు, ఈ అక్రమ కట్టడాలు ఇవన్నీ రాజకీయ నాయకులు చూసి చూడనట్లు ఉండడంతో, అధికారులు కూడా చూసి చూడనట్టు ఉంటూ ఈ కరప్షన్ అనే దాన్ని ఆధారంగా ఇవన్నీ వచ్చాయి. మరి వీటన్నిటికీ అతీతంగా పనిచేయాలి. ఇప్పుడు రాజకీయాలని అతీతంగా పనిచేయాలి. ఈ ఆల్రెడీ దాంట్లో డబ్బులు తీసేసుకున్న అధికారులు ఉంటారు. అయ్యా మేము ఫలానా రోజు ఫలానా వాళ్ళకి అధికారులకు డబ్బులు ఇచ్చి మేము రెగ్యులైజ్ చేసుకున్నాము, చట్ట ప్రకారం చేసుకున్నాము, ఇప్పుడు మా గతి ఏమి అని అడిగితే ఇప్పుడు దానికి ఏమిటి సమాధానము? మీ ప్రభుత్వమే కదా అధికారం. ప్రభుత్వం ఏదైనా ఉండొచ్చు, పార్టీ ఏదైనా ఉండొచ్చు, కానీ ఇచ్చిన వాళ్ళైతే ప్రభుత్వ అధికారులే కదా. మరి వాళ్ళ అనుమతులు ఎలా ఇచ్చారు? అసలు ఏం జరిగింది? వీటన్నిటినీ అంటే ఈ చాలా పెద్ద తేనె తుట్ట ఇది, ఒక నెక్సెస్ అంతే. రేవంత్ రెడ్డి గారు తెలుసో తెలియకో ఒక పెద్ద తేనె తుట్టని కదిలించేశారు. ఈ పెద్ద తేనె తుట్టెలో అందరూ ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పేర్లు వింటున్నాము కదా, మల్లారెడ్డి అంటున్నారు, ఓవైసీ గారు అంటున్నారు, ఇంకొకరు అంటున్నారు. మరి వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇంతమంది మీద బుల్డోజర్ ఎక్కువ పెట్టడం అనేది ప్రాక్టికల్గా ఆయన వల్ల అవుతుందా కాదా? వెనక్కి వెళ్తారా? చూసి చూడనట్టు ఉంటారా? అది ఏముందులే, వానలు వచ్చినప్పుడు కొంచెం కమోషన్ అది గలాట అవుతుంది, తర్వాత వార్తల్లో మనం కూడా అన్నీ మర్చిపోతాం కదా. ఈరోజు హైడ్రా అంటున్నాం, వాన అంటున్నాం, వరద అంటున్నాం, ఇక ఎల్లుండి ఏదైనా జరిగిందంటే ఇదంతా ఎక్కడికో వెళ్ళిపోతుంది, అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోయి ఇంకేదో న్యూస్ వస్తుంది. కాబట్టి ఎక్కువ రోజులు దీని మీద చర్చ ఉండదు. కానీ హైడ్రా చేస్తున్న పని వల్ల శాశ్వతంగా మంచి జరుగుతుంది. కొంతమందికి తప్పదు. ఇంకా ఎక్కడైనా ఒక మంచి జరుగుతుంది అనే చోట కొంతమందికి ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. కాకపోతే ఇప్పుడు ఏమిటంటే మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు వాళ్ళకున్న కాసింత ఊర్లలో ఉన్న కాసింత జాగా నమ్ముకొని వచ్చి ఇక్కడ కొనుక్కొని, ఇప్పుడు 20 ఏళ్ల క్రితమో 15 ఏళ్ల క్రితమో 30 ఏళ్ల క్రితమో కొనుక్కొని ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఉన్నారు. వాళ్ళకి తెలియదు ఇది బఫర్ జోనా, ఫుల్ ట్యాంక్ లెవెలా, ఇంకొకటి అనే విషయం వాళ్ళకి తెలియదు. అట్లీస్ట్ నాలా మీద కబ్జా చేసి కడుతున్నారా ఇవి కూడా తెలియదు వాళ్ళకి. అంటే వాళ్ళకి ఏదో ఆశ, తక్కువ రేటుకు స్థలం వచ్చింది, ఏదో వచ్చింది, మీకేం కాదా, మేము ఉన్నామని అక్కడ ఉన్న రాజకీయ నాయకులు హామీ ఇచ్చి ఉంటారు, అధికారులు చెప్పింటారు, నీకేం కాదు కట్టుకో, ఏమవుతుంది, నేను చూసుకుంటాంలే మళ్ళీ అంటారు. ఇప్పుడు వాళ్ళు కట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి నోటీసులు అన్నీ పోయినాయి. ఇప్పుడు బి అని బఫర్ జోన్ అని, ఫుల్ ట్యాంక్ ఎఫ్ అని, ఇట్లా వాళ్ళ ఇంటి ముందు వేసి ఏంటి మీరు తీసేస్తారా, మమ్మల్ని తీసేయమంటున్నారు అంటారు. ఇప్పుడు జీవితాంతం కష్టపడి పైసా కూడా పెట్టుకొని ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళు బ్యాంక్ లోన్లు కట్టే ఉంటాయి పాపం వాళ్ళకి. ఇప్పుడు ఇల్లు పోతే నెల బ్యాంకుకి డబ్బులు కట్టాలి, ఇంటికి డబ్బులు కట్టాలి, ఇంకెక్కడి నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు? ఇది కొంచెం హ్యూమనిటేరియన్ అంటే మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన విషయం. ప్రతిదీ మనం ఆక్రమణ అంటే ఒక ప్రభుత్వానికి ప్రతిదీ రూల్స్ ప్రకారమే కాదు కదా, కొంచెం మానవతా దృక్పథం కూడా ఉండాలి. అంటే పేదవాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేయాలి ఈ మొత్తం వ్యవహారంలో, మనం చేయగలమా, ఎంత మేరకు చేయగలము అనేది ఒకసారి పునరాలోచించుకోవాలి. సరే, ఈ ఇప్పుడున్నటువంటి ఆక్రమణలు కావచ్చు, చెరువుల మాయం అవడం అనేది ఏ రాత్రికి రాత్రిలో జరిగింది కాదు, కొన్ని ఏళ్లుగా ఆ మాటకు వస్తే దశాబ్దాలుగా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు మనకు తెలుగులో సామెత ఉంటుంది, తోటకూర నాడే అనేది ఉంటుంది.
ఆ టైంలో ఎవరు ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయారు? ప్రతి దాన్ని ఓవర్‌లుక్ చేస్తూ వెళ్లారా? లేకుంటే అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయా? మా వాళ్ళు అనుకునేటువంటి కొన్ని ఎగ్జెంప్షన్స్ ఉన్నాయా? పర్లేదులే చెలేగా లైట్ తీసుకో. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఎఫెక్ట్ అనేది ఓవరాల్‌గా హైదరాబాద్‌లో ఉన్నటువంటి చెరువుల మీద పడింది. ఆ చెరువులు భవిష్యత్తు కోసం మనం పునర్నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనుకున్నప్పుడు ఈ యాక్షన్ అనేది సరిపోతుందనుకుంటున్నారా మీరు? అంటే ఇంకా తీసుకోవాలి. ఇప్పుడు తీసుకుంటున్న యాక్షన్‌కి ఇంత గోల జరుగుతా ఉంది. హ్మ్. ఇప్పుడు రంగనాథ్ గారు ఆయన మీద అనేక విమర్శలు, ఆరోపణలు కూడా వస్తున్నాయి కదా! అవును. ఆయన ఆయన తన పని ఆయన చేసుకుపోతున్నారు. అంటే కాసిన్ని కట్టడాలను కొట్టేస్తేనే ఇంత గొడవ జరిగితే, మీకు హైదరాబాద్‌లో ఉన్న కబ్జాలన్నీ తీసేయడం అంటూ జరిగితే అదేమన్నా సాధ్యమవుతుందా అనేది అందరికీ డౌట్. ఎందుకంటే చాలా క్లియర్ చేయాల్సి ఉంటుంది. హ్మ్. ఇప్పుడు చెరువులు ఇవన్నీ ఆక్రమించేటప్పుడు ఎవరు ఆక్రమిస్తారు? రాజకీయ నాయకులే ఆక్రమిస్తారు. ప్రభుత్వాలు పార్టీ ఏదైనా కావచ్చు, అప్పుడు ఏ ప్రభుత్వమైనా ఉండొచ్చు. ఆక్రమణలు అంటూ జరిగితే అధికారులు, రాజకీయ నాయకులు అండ లేకుండా ఒక సామాన్యమైన వాడు ఎవ్వడూ ఆక్రమించలేడు. పెద్దవాళ్ళ హస్తం ఉంటేనే ఆక్రమిస్తారు. భూమి అనేది విపరీతమైన విలువ కావడంతో, ముఖ్యంగా హైదరాబాద్లో హ్మ్. ప్రతిదీ కూడా ఈ ఆక్రమణలకు ఏం కాదు చూసుకుందాం, కోర్టుకు పోదాం, 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత ఎప్పటికి తేలుతుంది, అలాగే ప్రభుత్వాలు మారిపోతాయి, మనం మేనేజ్ చేసుకోవచ్చు. అంటే దేన్నైనా మనం మేనేజ్ చేయగలము అనే ఒక నమ్మకము, విపరీతమైన విశ్వాసము జనంలో లేదా అధికారుల్లో లేదా రాజకీయ నాయకుల్లో ఉండడం వల్ల ఇంకా జరుగుతాయి ఇవి. అంటే మనకు వాన వస్తే తప్ప దీని విశ్వరూపం అర్థం కాదు. ఎంతకాలంగా వైనాడులో మొత్తుకుంటున్నారు, ఒరే చేయకండి, మీరు మైనింగ్ చేయకండి, చాలా సున్నితమైంది వెస్టర్న్ ఘాట్స్ అంతా అని. కానీ విన్నారా? ఇప్పుడు కొండ చర్యలు విరిగిపడి ఊర్లు ఎవరు పోయారు? పేద ప్రజలు పోయారు. ఆ మైనింగ్ వాళ్ళు ఎవరైనా పోయారా? లేదా ఇంకేదన్నా అక్కడ కన్స్ట్రక్షన్స్, రిసార్ట్స్ కట్టే వాళ్ళు ఎవరైనా పోయారా? మొత్తం పేద ప్రజలు గ్రామాలు పోయారు. ఎక్కడైనా అదే జరిగేది. పేద ప్రజలే పోతారు ఫస్ట్. టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఏం కాదు, రాజకీయ నాయకులకి ఏం కాదు, అధికారులకి ఏం కాదు. ఆ నీళ్ళన్నీ ఇళ్ళలోకి రావడమో లేదు. మనం కూడా చాలాసార్లు హైదరాబాద్లో పడవలు వేసుకొని తిరగడం చూసాం కదా, విపరీతమైన వానలు వచ్చినప్పుడు కొన్ని ఏరియాల్లో. ఎందుకు పడవలు వేసుకొని తిరగాల్సి వచ్చింది? నార్మల్గా దానికి ఉన్న ప్రొసీజర్ ప్రకారమే కనుక ఇల్లు కట్టుకొని ఏ చెరువు స్థలాన్ని ఆ చెరువుకి, ఏ నాలా స్థలం ఆ నాలాకి, ఏ కుంట స్థలం ఆ కుంటకి వదిలేసి ఉంటే ఈ పడవలు వేసుకునే పరిస్థితి మనకి ఎందుకు వస్తుంది? నీళ్ళకేం తెలుసు? నీళ్ళు వచ్చేస్తాయి, ఎక్కడ డౌన్ ఉంటే అటుకు వచ్చేస్తాయి. అవి చాలా న్యాచురల్‌గా సహజ సిద్ధంగా ఇక్కడికి వెళ్ళాలి అనేది ఉంటుంది కాబట్టి అక్కడికి అలాగే వచ్చేస్తూ వెళ్తాయి. ఉంటాయి. అదే చెరువు అనుకోని. మీకు అడ్డొస్తే ఇంటి మీదకి వస్తాయి, ఎక్కడికైనా వస్తాయి అవి. మనకేమి నీటికి ఏమి లేదు కదా, అడ్డొస్తే అది కొట్టేస్తుంది, మీ ఇంటిని కూలగొడుతుంది నీళ్లు. కాబట్టి ప్రకృతిని ఎదిరించి, ప్రకృతికి విరుద్ధంగా ఎవరు ఏం చేయలేరు. దాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఆమోదించాలి. లేదు నేను నేచర్కి విరుద్ధంగానే చేస్తానంటే నేచర్ పగబట్టడమో లేక నేచర్ కోపగించుకోవడమో జరిగితే విపరీతమైన నష్టం జరుగుతుంది. కానీ ఆ ప్రాణ నష్టం అంతా పేద ప్రజలకు జరుగుతుంది. అక్కడ మనం బాధపడాల్సిన అంశం. ప్రకృతికి కూడా పెద్దవాళ్ళ మీదకి పోయేంత శక్తి లేదు, దానికి కూడా ఫస్ట్ పేదవాళ్ళ మీదకే పోతుంది అది. అంతేగా ఇప్పుడు కొండ చర్యలు విరిగిపడిపోయిన గ్రామాలంతా ఎవరు వాళ్ళు? పేదవాళ్ళే కదా వాళ్ళంతా. ఎక్కడైనా చూడండి మీరు, ఎక్కడో అరుదు ఎవరైతే విధ్వంసానికి పాల్పడతారో వాళ్ళ మీదకి ప్రకృతి కూడా పోదు. ప్రకృతి అంతా అక్కడ ఉన్న పేద ప్రజల మీదకి పోతుంది. కాబట్టి ఇవన్నీ ప్రొటెక్ట్ చేయాలంటే ముందు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి, ధైర్యం ఉండాలి. అంటే ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా ఎంత ఒత్తిడిలు వచ్చినా సరే మనం తట్టుకోగలము. దీన్ని ఇలా ఈ రోజు ఈ పని చేయకపోతే, అంటే ఈ హైడ్రా రంగనాథ్ గారు లేక రేవంత్ రెడ్డి గారు చాలా కాలం గుర్తుంటారు. అంటే ఆ రోజు వీళ్ళు ఇవి చేయడం వల్లే ఈరోజు నీళ్ళు ఇళ్ళలేక రాకుండా మనం బతికి బయటపడ్డాము అని గుర్తుంటారు. తాత్కాలికంగా వాళ్ళ మీద విమర్శలు, ఆరోపణలు రకరకాలు ఉంటాయి. కానీ ఒక మంచి చేసిన ఎవరైనా సరే కొంతకాలం తర్వాత చరిత్ర అతన్ని గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పటికిప్పుడు అతన్ని గుర్తుపెట్టుకోకపోవచ్చు. సార్, ఇప్పుడు పర్టికులర్గా ఈ ఉన్న పరిస్థితి చూస్తున్నట్టయితే హైడ్రా తీసుకొచ్చారు కేవలం డైవర్షన్స్ కోసమే, లేకుంటే ప్రభుత్వం అమలు చేస్తానటువంటి 6 గ్యారంటీ స్కీములను పట్టించుకోలేదు, పోస్ట్పోన్మెంట్ కోసమో లేకుంటే రైతు రుణమాఫీయో ఇట్లాంటివన్నీ వినిపించాయి. బట్ ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి మీద ఒక గట్టి ప్రెషర్ అయితే నేచరే పెట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు మీరు వెనక్కి వెళ్తారా, కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసమా, లేకుంటే మీరు అనుకున్నటువంటి రాజకీయాల కోసమా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇప్పుడైతే ఖచ్చితంగా తను ముందుకు తీసుకొచ్చినటువంటి హైడ్రాతో ఇంకా ముందుకెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ని అటు ప్రతిపక్షాలు ప్రజలు కాదు నేచరే పెట్టినట్టుంది కదా. నేచర్ ప్రకృతి ఏవైతే ఆదేశిస్తుందో అది చెయ్యాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు
పథకాల అమలుకు సంబంధించి డైవర్ట్ చేయడానికి పెట్టారా ఇంకో దానికి పెట్టారని సెకండరీ. కానీ ఆయన చేస్తున్న పని కరెక్టా కాదా అది చూడాలంతే. ఆయన చేస్తున్న పని వల్ల ఉపయోగమా, ప్రజలకు ఉపయోగమా లేదా? ఇప్పుడు ప్రకృతి విపరీతమైన వాన, మామూలుగా హైదరాబాద్కి ఇంత వానలు రావు కదా, వరుసపెట్టి ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి 2 రోజులు విపరీతమైన వాన, స్కూళ్ళకి సెలవులు అన్నీ చేస్తున్నారు కదా. ఇవన్నీ వస్తుండడం వల్ల ఏమిటి, ఎక్కడెక్కడ ఇళ్లలోకి నీళ్లు చేరుతున్నాయి, ఎక్కడెక్కడ చెరువులు ఆక్రమించారో ప్రకృతి చెప్తా ఉంది, మ్యాప్. అది మ్యాప్ గీస్తూ ఉంది. ఇలా మీరు ఒక డ్రోన్ షాట్ చూస్తే ఒక మ్యాప్ గీసి ఉంటుంది ప్రకృతి. ఆ షాట్లో మనకి ఏం కనిపిస్తుందంటే అయ్యా ఇవన్నీ ఆక్రమణలు అని చెప్తా ఉంది. అది చాలు, మళ్ళీ దానికి వేరే బ్లూ ప్రింట్లో ఇంకే మ్యాప్ ఇంకేమో ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది కరెక్టు. విమర్శలు వస్తాయి, ఆరోపణలు వస్తాయి, ఎన్ని వచ్చినా సరే ఆయన ముందుకు పోవాల్సిందే. వెనక్కి పోయే దారి కూడా లేదు. ఇంత దూరం పోయిన తర్వాత నువ్వు మీ వాళ్ళందరిని ప్రొటెక్ట్ చేసి మా వాళ్ళందరిని కొట్టేసినావు అంటారు. కాబట్టి ఎవరు వాళ్ళ లెక్కలు తీసుకుని కొడుతూ పోవడమే. సో బేసిక్గా ప్రైమరీగా ఆలోచించాల్సింది చెరువుని మనం భవిష్యత్తు కోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి. కమ్ వాట్ మే, ఏదైనా పర్లేదు అంతే. నేచర్ మీరు ప్రొటెక్ట్ చేయకపోతే నేచర్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయదు, అంతే. గతంలో చూసాము, ఇప్పుడు చూసింది రిటర్న్ గిఫ్ట్స్ మనకి ఇస్తుంది. ఎవరు ఏ పెళ్లిలో మనకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినా ఇకపోయినా నేచర్ మాత్రం ఇస్తుంది. అది చాలా విపరీతమైన ఆతిథ్యం ఉన్న లక్షణం ఉంది నేచర్కి. మనం ఏమిస్తే మళ్ళీ అదే మనకి వెనక్కిస్తుంది. మనం విధ్వంసం చెట్లు కొడితే మళ్ళీ అదే విధ్వంసాన్ని మనం వెనక్కిస్తుంది. భూకంపాలు, సునామీలో ఇంకో ఏదో ఒక రూపంలో వెనక్కిస్తుంది. చాలా సీరియస్ వార్నింగ్, అలార్మింగ్ బెల్. దాన్ని ఫాలో అవుతున్నామా లేదా, ఎంత చిత్తశుద్ధితో కొనసాగిస్తున్నాము అనేది కూడా. అంతే. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.